హాయ్ అండి అందరికీ. ఇవాళ వీడియో వచ్చేసి 2 బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి. చాలా బాగున్నాయి కదా చూడటానికి. జస్ట్ ఇప్పుడే బ్లూమ్ అయిన ఫ్లవర్స్ లాగా ఎంత బాగున్నాయో కదా. వీటిని అయితే ఎలా చేయాలో నేను చూపిస్తాను. చాలా బాగున్నాయి. మీకు డీటెయిల్ వీడియో కావాలంటే కనుక రా మెటీరియల్ గురించి కానీ వాటి గురించి నా ఛానల్లో అయితే ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే షార్ట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లవర్ పెటల్స్ చేసుకోవాలి. వాటి కోసం అయితే ఫ్లోరల్ వైర్స్ అనేసి ఉంటాయండి. వాటిని తీసుకొని చక్కగా రౌండ్ షేప్ వచ్చేలాగా ఏదైనా బాటిల్ కానీ ఏమైనా యూజ్ చేసుకోవాలి. తర్వాత మనం నైలాన్ క్లాత్ అయితే తీసుకోవాలి. నైలాన్ స్టాకింగ్ క్లాత్ అనమాట. దాన్ని తీసుకొని చక్కగా మనం చేసుకున్న ఆ వైర్ చుట్టూ కూడా ర్యాప్ చేసుకుని ఒక దారం యూజ్ చేసి టై చేసేసుకోవాలి. చూసారా, ఇన్ని పెటల్స్ అయితే నేను చేసేసుకున్నాను ఫ్లవర్స్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఈ పెటల్స్తో ఫ్లవర్ అయితే చేసేద్దాము. ఫస్ట్ అయితే పాలెన్స్ని తీసుకొని ఒక పెటల్కి అటాచ్ చేసి దాన్ని దారంతో నాట్స్ అయితే వేసేయాలండి, ముళ్ళు పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత చక్కగా ఈ పెటల్ని ఇప్పుడు సర్కిల్లా ఉంది కదా, ఇప్పుడు ఒక రేఖలాగా చేసుకోవాలి. ఒక పెటల్ లాగా అనమాట, ఫ్లవర్ షేప్ వచ్చేలాగా మధ్యలోకి జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటా ఉంటే ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను 5 రేఖలతో పువ్వు అయితే చేస్తున్నానండి. ఒక 5 రేఖలు అయితే తీసుకొని చుట్టూ పెట్టేసుకుంటే ఒక ఫ్లవర్ అయితే ఫామ్ అయిపోయింది. ఒక దారం తీసుకుని చక్కగా వీటిని కూడా టై చేసేసుకుంటే ఈ షేప్ అనేది పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడైతే నేను కింద కాడ ఉంటుంది కదా పువ్వుకి, ఆ కాడనైతే చేసుకుంటున్నాను. ఇంకో ఫ్లోరల్ వైర్ తీసుకొని 2 పెటల మీద వేసుకుని పువ్వుకి అయితే అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఒక గ్రీన్ టేప్ ఉంటుంది, ఫ్లోరల్ టేప్ అనేసి, దాన్ని అయితే చక్కగా ఈ కాడ చుట్టూ తిప్పుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడైతే ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు బడ్ లాగా కావాలి అనుకుంటే బడ్ లాగా ఉంచుకోవచ్చు, లేకపోతే బ్లూమ్ అయిన ఫ్లవర్ లాగా కావాలనుకున్నా కూడా ఓపెన్ చేసేసుకోవచ్చు. నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను. సో సింపుల్ అండి, చాలా ఈజీగా రెడీ అయిపోయింది. నేను ఒక బొటిక్లో అయితే చూశాను, ఈ ఫ్లవర్స్తో అయితే ఒక పెద్ద ట్రీ చేశారు. చాలా అందంగా ఉంది. నేనైతే ఒక చిన్న బొకే లాగా చేసుకున్నాను కొన్ని ఫ్లవర్స్ తోటి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.